హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో వర్షం పడుతుంది. ఎంత బాగుందో చూడండి. మబ్బులు, అట్మాస్ఫియర్ ఎంత బాగుంది. మా ఊర్లో కొండల్లో నుంచి మాలాడగనం పారుతుంది. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుంటుందో. సరే, ఈ బిల్డింగ్ వెనకాల కపిల్ తీర్థం ఉంది. కపిల్ తీర్థం కనిపించదు ఇప్పుడు, బిల్డింగ్ అర్థమో చేస్తుంది. కానీ దగ్గర పోయి చూస్తాం, తీస్తాంలే. చూడండి ఎంత బాగుందో. లోపల ఈ అట్మాస్ఫియర్కు, ఈ వానకి వేడివేడిగా మనం నాన్ వెజ్ తినం కదా ఫ్రెండ్స్. ఇంకొక వారం రోజులు అయిపోతుంది, వారం అయిపోతుంది కదా. ఈరోజు వేడివేడిగా అట్టికాయతో వడలు చూపిస్తాను. సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అది ఎట్టుంటుందంటే కైమాత మనం వడలు చేసుకుంటాం ఆ మాదిరి ఉంటుంది అనమాట. టేస్టీగా చూపిస్తాను, రాండి, చేస్తాను, చేసుకొని తిందాం. రండి చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు అదంతా. రండి. హాయ్ ఫ్రెండ్స్, రండి. అరటికాయ వడ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. అరటికాయ వడ చేసుకుంటారు. రండి, వేడిగా భలే ఉంటుంది. కైమా వడలాగా ఉంటుంది. ఇది చూపిస్తాను, రండి. అరటికాయలు 2 ముదురు అరటికాయలు, కొద్దిగా తినే శనగపప్పు, బియ్యం పిండి, తెల్లగడ్డ, సోంపు, పట్ట, లవంగాలు, మిరప్పొడి, దీంట్లోనే ధనియాల పొడి ఉంటుంది, ఉప్పు. చేసుకునే విధానం చూపిస్తాను, రాండి. నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇవి వేసుకున్నాం కదా, నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. తట్టం వస్తాను, ఉడకాలి. ఇది ఉడికే కాడికి ఇది రుబ్బుకుంటాం, మసాలా వడకి ఏది కలిపేదానికి. తినే శనగపప్పు ఫస్ట్ మెదిగినాక మళ్ళీ తెల్లగడ్డ, పిండి, ఉప్పు, కారం, మిక్సీలో వేసి తిప్పుకొని వస్తాం. ఇప్పుడు ఇది మెదిగింది కదా, ఇప్పుడు దీంట్లో తెల్లగడ్డ వేసుకొని మళ్ళీ తిప్పాలి. వాసన వస్తుంది. కొంచెం
దంచి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా మ్యాచ్ చేసుకొని పిసుకోవాలి. నీళ్ళు వేయకూడదు దీనికి, నీళ్ళు వేయకూడదు ఫ్రెండ్స్. నీళ్ళు వేస్తే వడ రాదు. ఇట్టే పిసుకోవాలి, దీంతోనే సరిపోతుంది. నీళ్ళు వేసినారంటే వడ రాదు, ఇరబడిపోతుంది. చేతికి ఆయిల్ పూసుకొని పడేయాలి. ఆయిల్ పూసుకోవాలి. పాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కి అడిగి చెప్తాను. ఈ వడలు మా బావ కూర మటన్ తినడని మా అత్త, మా బావ వస్తే ఆయన చేసి పెట్టేది. మా ఇంటైన వాళ్ళ అమ్మ భలే టేస్ట్గా ఉంటుంది. సాంబార్ చేసుకుంటే దీనికి సూపర్గా ఉంటుంది. సేమ్ వడల్లాగా మా అత్త దగ్గర నేర్చుకున్నాను ఈ వడలు నేను. మా బావ వస్తే మా అత్త ఇదే చేసేది. ఆయనే తిని వడలు తినేవాడు. ఇది ఆయిల్ పూసుకొని చేయాలన్నమాట. సన్నీళ్ళతో, నీళ్ళతో వేస్తే వడ రాదు. ఆయిల్ చేయికిలో పూసుకో, రవ్వ పూసుకుంటే చాలండి. టైట్గా ఉంటుంది కదా. మీరు మర్చిపోయి నీళ్ళు అద్దుకుని వస్తే వడ అట్ట ఎరబడిపోతుంది. మా అమ్మకి తెలియదు ఈ వడలు. మా అత్త దగ్గర నేర్చుకున్నాను నేను. మా మమ్మీకి తెలియదు. టేస్టీ టేస్టీ అరటికాయ వడలు రెడీ. తిందామా? వానకి వేడి వేడిగా సూపర్గా ఉంటుంది. తిందామా? బాగా సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకోండి, తినండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్